ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. దేవుడు బైబిల్లో చెప్పినటువంటి శుభవాగ్దానములన్నిటినీ నమ్మండి. ఆధారం ఉన్నా నమ్మండి, ఆధారం లేకపోయినా నమ్మండి. దేవుడు మంచివాడని నమ్మండి, దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్మండి, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మండి. దేవునికి నేను ఇష్టం, దేవునికి నువ్వు ఇష్టం, మనమంటే ఇష్టమని నమ్మండి. ఎందుకు ఎలా అని ప్రశ్నించొద్దు. జస్ట్ ఇమాజిన్, దేవుడు అబ్రహాముని పిలిచినాక 25 సంవత్సరాలు నథింగ్ హ్యాపెండ్. కూర్చుపోయిన యువ ఈ ముసలోడు ఈ ముసలాం ఇద్దరు వండుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, ఇంత సంగతులు. ఏమి జరగలేదు. 1 సంవత్సరం కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు ఏమీ జరగలేదు. అబ్రహాము ఎలా నమ్మాడంటే, నమ్మడానికి ఆధారము లేనప్పుడు. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. సాధారణంగా మానవులకు ఉండే విశ్వాసం ఎలాంటిదంటే, నమ్మడానికి ఆధారం ఉన్నప్పుడు నమ్మడం మానవుల విశ్వాసం. నమ్మడానికి ఆధారము లేనప్పుడు నమ్మడం అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం.